మా ఈవెంట్ మీకు ఇవ్వట్లేదు, అడ్వాన్స్ వాపస్ ఇచ్చేయండి. ఏమైంది సార్? మీతో ఈవెంట్ చేయించుకోవడం మాకు ఇష్టం లేదు. ఇంతకు మించి వివరాలు అడగండి. ఈవినింగ్ లోపు అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేయండి. హలో హలో సార్, హలో. డామెట్, ఈవెంట్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు వద్దంటున్నాడేంటి? ఏం జరుగుంటుంది అసలు? వీళ్ళు ఇక్కడున్నారేంటి? రమేష్ గారు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? హాయ్ సార్. అరే రమేష్ గారు రండి. సారీ సార్, మీరేదో సరదాగా ఫ్యామిలీతో గడపడానికి వస్తే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. నో ప్రాబ్లం. మీ ఈవెంట్ ఎప్పుడు చేయాలి? ఇల్లుండే సార్. ఇదిగోండి అడ్వాన్స్. రమేష్ గారు నాకిచ్చిన ఈవెంట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం అతనన్నమాట. సారీ సార్, ముందు మీ తమ్ముడికి ఈవెంట్ ఇచ్చాను. ఆ అన్నదమ్ముల మీద నమ్మకం లేక ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మీకు ఇస్తున్నాను. ఈ విషయం మీకు చెప్తే మీరు ఒప్పుకోరని ఈ విషయం మీ దగ్గర దాస్తున్నాను. రమేష్ గారు రండి, ఏమైనా తీసుకోండి. వద్దు సార్, మీరు మా ఈవెంట్ తీసుకున్నారు, అదే మాకు సంతోషం. మీరైతేనే మాకు న్యాయం చేయగలుగుతారు. ఓకే, మీరు హ్యాపీగా వెళ్ళండి. మీ ఈవెంట్ సూపర్ సక్సెస్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. రైట్. ఏంటి డాడీ ఆలోచిస్తున్నారు? నాకు కాఫీ పెట్టడం వచ్చు, దోశ వేయడం వచ్చు, పాయసం చేయడం కూడా వచ్చు. కానీ ఈ హల్వా ఎలా చేయాలి? అంటే మీకు హల్వా చేయడం రాదా డాడీ? రాదు పని. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? వచ్చని అనవసరంగా అమ్మ దగ్గర బిల్డప్ ఇచ్చి కమిట్ అయిపోయాను. డోంట్ వరీ డాడీ, కుక్కరీ షోస్ ఉన్నాయి కదా, చూసి కాపీ చేద్దాం. ఎస్, అవును కదా. టాటా టైం. ఎస్, గుడ్ ఐడియా. ఫోన్లో హల్వా మేకింగ్ చూసి యాజ్ ఇట్ ఈస్ తింపేద్దాం. ఇదిగో చెప్పు, ఏం చేయాలో చెప్పు ఫస్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాలి. ఓకే, స్టవ్ ఆన్ చేశాను, కడాయి పెట్టాను. కళాయి వేడిన తర్వాత నెయ్యి కానీ డాల్డా కానీ వేయాలి. డాల్డా ఎందుకు, నెయ్యి వేద్దాం. వేసాను. తర్వాత చెప్తా.
మమ్మీ మమ్మీ, అన్నయ్య డాడీ కాపీ కొడుతున్నారు. కాపీనా? ఎగ్జామ్ లో స్లిప్లు పెట్టి పక్కన వాళ్ళ ఆన్సర్ షీట్ చూసి రాస్తారు కదా, అలా కుక్కరీ వీడియో చూస్తూ హల్వా చేస్తున్నారు. అవునా? పదండి చూద్దాం, పదండి రండి. ఏవండి బన్నీ గారు, కిచెన్ నుంచి సౌండ్స్ వస్తున్నాయి తప్ప హల్వా స్మెల్ రావటం లేదేంటి? 2 minutes వెయిట్ చేయండి వసు గారు, వేడి వేడి హల్వాని సర్వ్ చేస్తాం. మేం రెడీగా ఉన్నామండి, మీదే ఆలస్యం. ఓకే వస్తున్నా. బని ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత ఏంటి చెప్పు. తర్వాత పదండి. యావండి బయటికి వెళ్ళి 4 కూలీలను తీసుకొస్తారా? ఎందుకు? గరిట లాగడానికి. అంత కరెక్ట్ గానే చేసాం కదా డాడీ, ఎక్కడ తప్పు కుట్టింది? వీడియో చూసి వంట చేస్తే ఇలాగే ఉంటుంది. అది పాకాన్ని బాగా ముదురు పెట్టారు, అందుకే గరిట అంటుకుపోయింది. సుత్తితో కొట్టినా కూడా రాదు. పాపం మీరిద్దరూ నా కోసం కష్టపడుతున్నారు కదా, ఇప్పుడు మీకోసం నేను హల్వా చేస్తాను. వద్దండి, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి ట్రై చేస్తా. నా రెస్ట్ అంతా అయిపోయింది, మీరు వెయిట్ చేయండి, నేను చేస్తాను. వసు గారు, అను కీర్తి, మీరు చెప్పేది నిజమా అండి? పచ్చి నిజం జయంతి. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నీతో చెప్పకుండా నా గుండెల్లోనే దాచుకున్నాను. పోయాడు. అలాంటి ఆ ధర్మాత్ముడెక్కడా? ఆస్తి కోసం గొడవలు పడుతున్న ఈ దుర్మార్గులెక్కడా? రే, మీరు చేసింది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు మీకు తెలీదురా. మిమ్మల్ని కన్న పాపానికి మేం కూడా శిక్ష అనుభవించాలరా. వాణ్ణి మనం గుండెల్లో పెట్టుకొని పూజించాల్సింది పోయి వాడి గుండెల మీద తన్ని తరివేశాంరా. మీ స్థానమే నాది అని చెప్పాలనుకున్నా చెప్పకుండా మౌనంగా వచ్చేసరే. ఇంత గొప్ప హృదయంలో నాకు స్థానం ఉన్నందుకు చాలా గర్వంగా ఉందండి. ఆస్తి కోసం కన్న వాళ్ళని తోడబుట్టిన వాళ్ళని చంపుకుంటున్న ఈ కాలంలో మీలాంటి మనిషి ఉండటం, అది మీరు నాకు భర్త కావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. అసలు అంత ఆస్తిని వదిలేసి ఎలా వచ్చారు? నాకు కావాల్సింది అమ్మా, నాన్న, అన్నయ్య, తమ్ముడు, వసుగారు. నాకున్న ఆస్తి మాకడ్డుగా ఉంటే అది నాకు అక్కర్లేదు. అందుకే వదిలేసొచ్చాను. మీరు నిజంగా దేవుడండి. కాదు వసుగారు,
నేను వాళ్ళ కన్నబిడ్డను కాకపోయినా ఇన్నాళ్ళు తమ సొంత బిడ్డగా నన్ను చూసుకున్న అమ్మా నాన్నలే దేవుళ్ళు. నన్ను తమ్ముడుగా అన్నయ్యగా చూసుకున్న అన్నయ్య అఖిలే ఆత్మీయులు. నన్ను తమ్ముడిగా కొడుగ్గా ప్రేమించిన మా వదిన దేవత. వాళ్ళ ముందు 1000 కోట్లైనా నాకు గడ్డిపూచతో సమానం. ఎప్పటికైనా నాకు వాళ్లే కావాలి, ఆస్తి కాదు. మీ మహనీయమైన వ్యక్తిత్వం ముందు ఆ ఎవరెస్ట్ కూడా చిన్నదైపోతుందండి. డబ్బే సర్వస్వం అనుకుంటున్న ఈ ప్రపంచంలో ఆ డబ్బు కన్నా అనుబంధానికే ముఖ్యం అంటున్నా మీ ముందు డబ్బు కూడా తల వంచుకుంటుంది. మీ గొప్ప మనసు ఏ రోజుకైనా వాళ్ళు అర్థం చేసుకుని మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వాళ్ళకి దూరంగా ఉన్నా నా మనసు ఎప్పుడు వాళ్ళకి దగ్గరగానే ఉంటుంది వసుగారు. వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటే అంతే చాలు. వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం రాకూడదు, రానివ్వను కూడా. మీలాంటి గొప్ప మనిషి ఇన్నాళ్ళు వాళ్లతో ఉండటం వాళ్ళ అదృష్టం అండి. కాదు వసుగారు, అనాథగా బతకాల్సిన నాకు అలాంటి ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం. వాడి ఆస్తిని మీ ఆస్తిగా మార్చుకుంటే అనుభవించచ్చుగా. ఏమంటున్నావు అత్తయ్య? ఆస్తంతా అభిగాడి పేరు మీద ఉందిగా, మీరేమీ చేయలేరు. అదే ఆస్తిని మీ పేరు మీద రాయించుకుంటే మీరు ఏవైనా చేయొచ్చు. ఆస్తిని మా పేరు మీద అభి ఎందుకు రాస్తాడు? దానికో ఉపాయం ఉంది. అభిగాడి కాళ్ళు పట్టుకుంటారో గట్టం పట్టుకుంటారో ఏం చేస్తారో నాకు తెలీదు. వెంటనే అభిని వసుని పిల్లల్ని ఇంటికి తీసుకురండి. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగొస్తారా ఆంటీ? ఎలాగైనా రప్పించాలి. అభివసులు ఈ ఇంటికొచ్చాక వాళ్లపై మీరు ప్రేమ కురిపించాలి. అనుకీర్తిలు ఆడపిల్లలు పెళ్లి చేసుకుని పరా ఇంటికి వెళ్లిపోయేవాళ్లు. ఆస్తిపై వాళ్లకు హక్కు ఉండదు. బన్నిగాడు కూడా పరాయివాడితో సమానం. వాడికి ఆస్తి చెందదు. మిగిలిందల్లా వసు కడుపులోని బిడ్డ. ఆ పిండాన్ని కడుపులోనే కరిగించేస్తాను. ఆస్తంతా మీదవుతుంది. ఆ ప్రాసెస్ లో వసుకేమైనా అయితే అప్పుడు గొడవే లేదురా. అభి మూడో పెళ్లి చేసుకోడు. ఆ బన్నీగాడిని పుట్టింట్లో వదిలేయచ్చు. అభిని మీ గుప్పెట్లో పెట్టుకుని ఆడించచ్చు. అతనంటే అమ్మకి ఇష్టం. ఇదంతా చేయడానికి అమ్మ ఒప్పుకుంటుందా? మీ అమ్మ సంగతి నాకు వదిలేయంట్రా. మీ నాన్న ఎలాగో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు అప్పుడే ఇంటికి తిరిగిరాడు. మీ అమ్మని నేను మేనేజ్ చేస్తానుగా. మెల్లగా అభిపై వసుపై మీ అమ్మకు ద్వేషం కలిగేలా నూరిపోస్తాను. మీ అమ్మను మార్చేస్తాను. అభికి వారసు లేకుండా చేసి ఆస్తంతా మీ సొంతం చేస్తాను. పిన్ని, ఒరే పెద్దోడా, ఏమో అనుకున్నాను కాని నీకన్నీ నా పోలికలే వచ్చాయిరా. ఇన్నాళ్లకు నీలో ఒక మగాణ్ణి ఒక మొగుణ్ణి చూస్తున్నాను. అవునన్నయ్య, ఈ పని నువ్వు మొదటి నుంచి చేసుంటే వదిన నీకు ఎదురు చెప్పేది కాదు.
నీ కంట్రోల్లోనే ఉండేది. నువ్వే నాకు ఇన్స్పిరేషన్ అన్నయ్య. అంటే నువ్వు కూడా నన్ను కొడతావా అఖిల్? నా మాట వినకపోతే ఆ పనే చేస్తాను. మీ మామ్కి కావాల్సింది నాకు ఆస్తుండడమే కదా. దానికోసం నేను ఏమైనా చేస్తాను. నాకు అడ్డు చెప్పకు. చిన్నాడా, అది మన పార్టీనే కదరా, మనకెందుకు ఎదురు చెప్తుంది? నేను చెప్పిన ప్లాను జాగ్రత్తగా అమలు చేయండి. వారం 10 రోజుల్లో ఆస్తంతా మీ చేతుల్లోకి వస్తుంది. ఆలోచించండి. అసలు మీరు లేని ఆ ఇల్లే కాదు బావగారు. నిజమైన ఆనందం, సంతోషం అన్నీ మీతోనే ఉన్నాయి. వెంటనే రా అభి. వచ్చి నీ ఇంటిని నువ్వు స్వాధీనం చేసుకో అభి. నా కంఠంలో ప్రాణం ఉండగా మిమ్మల్ని మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేమని అన్నయ్య. మీరు ఆ ఇంట్లోనే ఉండాలి. మేమింట్లో ఉండాలంటే మీరు కూడా మాతోనే ఉండాలన్నయ్య. మాకిక్కడ బానే ఉంది అఖిల్. కానీ అక్కడ మేమేం బాలేం బావగారు. సంతోషంగా, ఆనందంగా లేము. జరిగిందంతా మర్చిపోయి దయచేసి మన ఇంటికి రా అభి. మన ముగ్గురం వేరు కాదు. అమ్మా నాన్నకి మేమిద్దరు కొడుకులు, నువ్వు పెంపుడు కొడుకువి కాదు. మన ముగ్గురు సొంత కొడుకులమే. ఎప్పటికీ మనం విడిపోకూడదు అభి. ఇది ఒక దిష్టి అనుకో. ఇకపై మనం కలిసి ఉండాలి. అది వరంగా ఇవ్వబే. అన్నయ్య ప్లీజ్, అన్నయ్య ప్లీజ్. ప్లీజ్ బావగారు, ప్లీజ్. అన్నయ్య, అఖిల్. భాస్కర్, అఖిల్, అఖిల్. ఎవరు? మేం భాస్కర్, అఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి. వాళ్ళ ఇంట్లో ఉన్నారా? పొద్దున్నే బయటికెళ్లారత్తయ్య. ఏం పని మీద వచ్చారు? ఒక 2 రోజులు మీ ఇంట్లో ఉందామని వచ్చామండి. ఏంటి 2 రోజులు మా ఇంట్లో ఉండటం ఏంటి? మీ ఇల్లేమైంది? పెద్ద కథ అండి. నేను మా తమ్ముడు పుట్టక ముందు మా అమ్మా నాన్నలు ఒక అనాథని చేరదీశారు. మేం పుట్టాక మాతో సమానంగా చూసుకున్నారు. పెద్దవాడు కదా అని ఆస్తి, డబ్బు, వ్యవహారాలని వాడికి అప్పచెప్పారు. సొంత మా అమ్మా నాన్న ఒకేసారి పోయారండి. నిన్న నన్ను, నా భార్యను, అన్నయ్య, వదినను ఇంట్లోంచి గెంటేశారు. ఎక్కడికెళ్లాలో తెలియక మా కొంపకొచ్చారన్నమాట. మీరు ఎంత బతికి చెడిన వారైతే మాత్రం మీకు మా ఇల్లు దొరికిందా? వదినా, ఏంటా మాటలు? ఉన్న మాటే వదినా. ఇది మాత్రం మన ఇల్లా ఏంటి? ఆ అభిగాడిది. ఏదో ఒక రోజు మనం కూడా ఇల్లు ఖాళీ చేయాల్సిందేగా. ఈ రోజు వేళకొచ్చిన పరిస్థితే రేపా బాపో భాస్కర్ కో అఖిల్ కో వస్తుంది. ఇప్పుడు ఈ ఇల్లు వెతుక్కుంటూ వీళ్ళు వచ్చినట్టు రేపు అఖిలు, భాస్కర్లు కూడా ఇంకో ఇల్లు వెతుక్కోవాల్సి వస్తుంది.
ఇప్పుడు వీళ్ళని అయ్యో పాపమని దయ తెలిస్తే రేపు అఖిల్ భాస్కర్లను అయ్యో పాపమని చేరదీసేవాళ్ళెవరో. ఇక్కడ మాకే దిక్కులేదు, ఇంకా మిమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? వెళ్ళండి వెళ్ళండి, ఇంకో ఇల్లు చూసుకోండి, వెళ్ళండి. అమ్మా, నానెక్కడా? బయటకు వెళ్ళాడు అభి, వచ్చేస్తాడు. అభి, పైన మీకోసం మీ గది ఎదురు చూస్తుంది అభి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవునభి, మళ్ళీ మీ రాకతో ఈ ఇల్లు కళకళలాడిపోతోంది, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. రండి బస్సు గారు, పదండి వెళ్దాం. ఎప్పుడు జరిగింది? మై గాడ్. ఓకే, మేమిప్పుడే వస్తున్నాం. ఏమైందిరా పెద్దోడా? ఏమైందా? నువ్వు తన్ని తరిమేసిన మా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక లాడ్జ్కి వెళ్ళి రూమ్ తీసుకొని విషం తాగి చచ్చిపోయారంట. అయ్యో, వాళ్ళంతా పని చేస్తారని నాకు అసలు నిజంగా తెలియదురా. పాపం, మన మీద ఆశతో వచ్చిన వాణ్ణి నీ నోటి దురుస్తో తరిమేసుంటావు. ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుని ఉంటారు. వాళ్ళ కోసం నన్ను అంటున్నారు కానీ రేపు మీ పరిస్థితి కూడా అంతేరా. ఏ దిక్కు లేకుండా దిక్కులేని చావు చేస్తారేమో.
కడుపు నిండిపోయింది. ఈరోజు వంటలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. నాదే కంప్లీట్. చూసావా వదినా, ఆస్తి గురించి ఎత్తగానే అభి నోరెత్తకుండా సైలెంట్ గా తినేసి వెళ్ళిపోయాడు. ఇదే ఇన్నాళ్ళు నువ్వు ప్రేమగా పెంచిన నీ పెంపుడు కొడుకు అసలు రూపం. అభికి నిజంగా మా మీద ప్రేముంటే వెంటనే ఆస్తి పంపకాలు చేసేవాడమ్మా. మాకు ఆస్తి పంచివ్వాలని అతనికి లేదమ్మా. అందుకే ఏం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు. బావగారు ఇంతలా మారిపోతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అత్తయ్య. వెధవ ఆస్తి కోసం ఎన్ని డ్రామాలాడాలా? ఇప్పుడేమంటావు వదినా? ఇంకా అభిని నెత్తిన పెట్టుకుంటావా? నీ ముద్దుల కొడుకే అనుకుంటావా? అమ్మ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిందంట అత్తయ్య. అమ్మకి మన మీద కోపం వచ్చిందా లేక అతని మీద కోపం వచ్చిందా? మీకింకా అర్థం కాలేదేంట్రా? తింటున్న కంచంలో చేయి కడిగేసుకోవడం అంటే తను కనని అభి మీద మమకారం తుంచేసుకోవడమే. మీ అమ్మ మారిపోతోంది. ఆస్తి కూడా 3 భాగాలు చేసి సమానంగా పంచుకుంటే ఏ గొడవ ఉండదు. అప్పుడు భాస్కర్ అన్నయ్య ఫ్యాన్ కి ఉరేసుకుంటాడు. అందుకని పావని వదిన నోరు విప్పదు. నువ్వెలాగూ నోరు తెరవు అనుకో. ఆస్తి నా సొంతమైతే నాకంతే చాలా కిల్. మా మామ్ నిన్ను నన్ను విడదీయకుండా ఉంటుంది. ఈ కుటుంబం ఎప్పుడూ అంతా కలిసి ఉండాలి. అది అత్తయ్య మావయ్య కోరిక. నా కోరిక కూడా అదే వసు గారు. కావాలంటే మన వంతు ఆస్తిని కూడా వాళ్ళకే రాయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అర్థమైంది కదా వదినా? ఆస్తంతా అఖిల్ భాస్కర్ల పేరుతో ఉంటేనే అభి మన మాట వింటాడు. వసు మన చెప్పు చేతుల్లో ఉంటుంది. లేదంటే భాస్కర్ అఖిల్ చేతుల్లో చెప్పే మిగులుతుంది. అడుగు తినడమో ఆత్మహత్య చేసుకోవడమో చేస్తారు. నువ్వు వసుకి నిజం చెప్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాను కదా. నన్ను చంపడం కాదు, ఆ వసు కడుపులో ఉన్న బిడ్డని చంపు. తనకి అబార్షన్ జరిగేలా చెయ్యి. వసు వదినికి అబార్షన్ అయితే నీ కడుపులోని మన బిడ్డ ఈ ఇంటికి ఆస్తికి వారసుడవుతాడు. నా కడుపులో అసలు బిడ్డే లేదుగా. భాస్కర్ అన్నయ్య అమాయకుడు కాబట్టి ఆస్తంతా మనది మన బిడ్డదవడం ఖాయం. అన్నయ్య నుంచి నేను లాగేస్తాను. నేను ఇప్పుడే వస్తాను. హరిక ఏంటి ఇలా వెళ్ళిపోయింది? ఆలోచించుకోవదనా? ఏంటి పరిస్థితి అత్తయ్య? అమ్మేమంటుంది? నేను చెప్పాల్సిందంతా చెప్పానురా. అంతా విని
మీ అమ్మ అటు ఇటు ఊగిసలాడుతోంది. ఆంటీ, అంటే అత్తయ్య మన వైపా లేక వసు అక్క వైపా? అదే తేల్చుకోలేకపోతోంది. నోరు తెరిచి ఏమీ చెప్పట్లేదు. అమ్మ మన వైపు ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. వాళ్ళ వైపు ఉందో మనం ఏం చేసినా అభి అనే రివర్స్ అవుతాడు. ఎలాగైనా అమ్మని మన వైపు తిప్పుకోవాలరా. ఏం చేసైనా సరే అమ్మని అటువైపు వెళ్ళనివ్వకూడదు. చేయాల్సిందంతా చేశాం. ఇంకా ఏం చేయాలరా పెద్దోడా? మీ ఫ్రెండ్స్ అని చెప్పి ఓ నలుగురిని తీసుకొచ్చి నాటకం ఆడిచ్చాం. వాళ్లలా మీరు కూడా ఆస్తి లేకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని భయపెట్టాను. ఈ పాటికే మీ అమ్మ మారాలి, కానీ మాట్లాడటం లేదు. ఎంతైనా పెంచిన ప్రేమ ఉంటుంది కదా ఆంటీ. ఇన్నాళ్ళు అభిబావ గారిపై అత్తయ్య పెట్టుకున్న కొండంత నమ్మకం అంత ఈజీగా పోతుందా? పోగొట్టాలి హారిక. అమ్మకి అతనిపై నమ్మకం పోయి ద్వేషం కలగాలి, కోపం రావాలి. అప్పుడే అమ్మ మన వైపు వస్తుంది. అది కూడా అంత ఈజీ కాదు అఖిల్. అభిగాడిపై అమ్మకి నమ్మకం పోవాలంటే స్ట్రాంగ్ రీజన్ కావాలి, ఇంకా స్ట్రాంగ్ డోస్ పడాలి. అందుకే అన్నయ్య ఒక ఐడియా ఆలోచించాను. ఒక పని చేద్దాం. ప్లాన్ బాగుంది అఖిల్, కానీ బస్సు అక్క బోల్తా పడుతుందా? నాకు అదే డౌట్ అఖిల్. పైగా పావని కూడా ప్లాన్లో ఉంటుంది. డౌట్ రాకుండా మనం మేనేజ్ చేయగలమా? ఉదయని నేను మేనేజ్ చేస్తానన్నయ్య. అత్తయ్య, నువ్వు అమ్మని హాల్లోకి తీసుకురా. నువ్వు అలర్ట్గా ఉండు హారిక. అతిగా వాగొద్దు. ఈ రోజే ఎలాగైనా సరే అమ్మని మన వైపు తిప్పుకోవాలి. అత్తయ్య, నువ్వు వెళ్ళి తీసుకురా. వెళ్దామన్నయ్య. హారిక పద. వదినా, ఇప్పుడు కాదు వదినా, లోపలికి రా చెప్తాను. పద. ఏంటక్క షాక్ అయ్యావా? నువ్వేనా నాతో మాట్లాడకుండా షాక్ ఇచ్చేది? అందుకే నేను కూడా నీకు షాక్ ఇచ్చాను. ఇదంతా ప్రాంక్ అక్క, ఊరికే అన్నాను. అక్క నవ్వు. అవును వదినా. అలాంటిదే. పావని నవ్వు ప్రాంక్ అని చెప్తుంది కదా, తనేం నీ నిజంగా అనలేదు. సూపర్ గా యాక్ట్ చేసాం మమ్మీ. పెద్దమ్మ భయపడిపోయింది. అమ్మా, నేను స్కూల్ కి వెళ్ళిపోవాలి, టైం అవుతుంది. పద, ఆటో ఎక్కిస్తాను. బాయ్ బాబాయ్. బాయ్ బన్నీ. బాయ్ పెద్దనాన్న. బాయ్ బన్నీ. బాయ్ పిన్ని. బాయ్ పెద్దమ్మ. దా. ఈ ఇంటికి తానే మహారాణి అనుకుంటోంది. అంటే నేను బతుకునా? అంటే నేను చచ్చిపోతాను. ఏంటో మాటలు? ఏమైంది అసలు? ఆస్తంతా తనదే అని చెప్పి బస్సు అక్క నాపై పెత్తనం చేస్తుంది. అనరాని మాటలని నన్ను ఇంట్లోంచి గెంటేస్తుందంట. వాళ్ళలాగే నేను కూడా సూసైడ్ చేసుకుంటాను, ఫ్యాన్ కొనేసుకుంటాను. అయ్యో, పర్మిషన్ ఇవ్వండి అత్తయ్య. హారిక, ఏంటా మాటలు? చచ్చిపోవడం ఏంటి? మరి వేరే దారి ఏముందదినా? నా భయమే నిజం కాబోతోంది. భాస్కర్ని, పావనిని, అఖిల్ని, హారికను ఇంట్లో నుంచి గెంటేసి ఈ ఆస్తినంతా తనొక్కతే అనుభవించాలనుకుంటోంది.
నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. నువ్వు నేను ఏం చేయగలం వదినా? నీకింకా అసలు విషయం చెప్పాలి. భాస్కర్ని, అఖిల్ని, పావని, హారికలను ఇంట్లో నుంచి బయటికి పంపించాక అభిని కూడా బతకనిస్తుంది అనుకుంటున్నావా? వసు కడుపులో ఉన్న బిడ్డ వల్లనే కదా అభికి ప్రాణాపాయం. ఆ విషయం నీకెలా తెలుసుదినా? ఆ రహస్యం నీకు చెప్పిన స్వామీజీయే నాకు చెప్పాడదనా. ఇన్నాళ్ళు వసు ఎందుకు పిల్లల్ని కనద్దంటున్నావో స్వామీజీ చెప్పాకే అర్థమైంది. ఏంటంటే వసు అక్క బిడ్డని కంటే అభిబావకి ప్రాణాపాయమా? అవునే, ఆ విషయం వసు కూడా తెలుసు. ఏముంటున్నావు వదినా? విషయం తెలిసి కూడా వసు బిడ్డని కనాలనుకుంటోందా? అభి ప్రాణాల గురించి ఆరాట పట్టానికి ఆ వసు ఏమైనా దేవత అనుకుంటున్నావా వదినా? కట్టుకున్న మొగుడు చావటం దానికేం కొత్త కాదు. ఆల్రెడీ మొదటి మొగుడు పోయాడు. తనకు పుట్టబోయే బిడ్డ వలన మన అభి కూడా పోతే ఈ ఆస్తంతా తనకు బన్నిగాడికి పుట్టబోయే బిడ్డ అనుభవించచ్చని దాని దురాసదనా? ఆపుదినా, అలా మాట్లాడుకో. నిజం మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుందదినా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. పావని ఆగు. ఏంటి ఆ ధూపం వేయడం? పెళ్ళే ఇన్నేళ్లవుతున్నా ధూపం ఎలా వేయాలో తెలీదా? ధూపం వేస్తే ఇల్లంతా నిండిపోవాలి, మూల మూల తిరగాలి. ఇలేవో సాంబ్రాణి ఎలా వేయాలో చూడు. ఇదేంటే సాంబ్రాణి లేదేంటి? వెళ్ళి తీసుకుని రాపా. ఇదిగో తీసుకోండి పిన్ని. ఇలా వెయ్యాలి. పైకి తీసుకెళ్ళి అక్కడ కూడా ధూపం వేయి.
మీరొకసారి బయటికి రండి. డాక్టర్ ప్లీజ్ చెప్పండి. చదువుకున్నారు కదా, కాస్తైనా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత కేర్ఫుల్ గా చూసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇలాగే అవుతుంది. ఏమంటున్నారు డాక్టర్? అంటే మా వసు అక్కకి అబోర్షన్ అయిందా? కడుపులో బేబీ కడుపులోనే చనిపోయిందా? నిద్ర రావట్లేదా బన్నీ? భయంగా ఉంది మమ్మీ. ఎందుకు? ఏంటో తెలియడం లేదు. ఇల్లంతా అదోలాగా ఉంది. ఇంతకు ముందు ఇల్లులా లేదు. ఇప్పుడు అంతా అదోలా ఉన్నారు. తాతయ్య ఊరికి వెళ్లారు. నాన్నమ్మ గదిలో నుంచి బయటికి రావట్లేరు. పెద్దమ్మ నాతో అస్సలు మాట్లాడట్లేరు. పెద్దనాన్న బాబాయ్ పిన్ని మాట్లాడుతుంటే ఏదో వెటకారం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా సుమంగళి అమ్మమ్మ అయితే అర్థం లేకుండా ఏదేదో చెప్తుంది. నీకు అలాగే అనిపిస్తుందా బన్నీ? నీకు అలాగే అనిపిస్తుందా మమ్మీ? అంటే నీకు భయం వేస్తుందా? మనం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోదామా? బన్నీ, ఏంటి డాడీ? హోంవర్క్ చేసావా? ఇంకా లేదు డాడీ. వెళ్ళి కంప్లీట్ చేసి నిద్రపో. ఓకే డాడీ. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ. ఏం చేస్తున్నారు వసు గారు మీరు? మీ భయంతో బన్నీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మారిపోయింది నేను కాదండి, ఈ ఇంటి వాతావరణమే మారిపోయింది. ఏం మారిందండి? ఇన్నాళ్లుగా ఇంట్లో ధూపం వేస్తున్నాం. పెద్దవాళ్లకే కాదు, చిన్నపిల్లలకు కూడా ఏమీ కాలేదు. అలాంటిది ఈరోజు వసు కల అవ్వడమేంటి? అబ్బాబా, అదే నాకు అర్థం కావట్లేదు వదినా. నిజం చెప్పండి, వసు కడుపు పోవడానికి మీరు ధూపంలో ఏదైనా కలిపారా? మేమెందుకు కలుపుతాం అత్తయ్య? ధూపంలో ఏమైనా కలిపితే నేను కూడా కడుపుతూనే ఉన్నాను కదా, నా ప్రెగ్నెన్సీ కూడా పోతుంది కదా.
అవునదనా, అయినా వసు కడుపు గురించి ఆ దేవుడే చూసుకుంటాడని మేం చెప్పాం కదా. ఏం చేసినా దేవుడే చెయ్యాలొదినా, మేమేం చేయలేదు. నిజమే చెప్తున్నారా? నీకు అబద్ధం ఎందుకు చెప్తామమ్మా? మేమేం చేయలేదు. వసు వదిన కోసం అని చెప్పి హారికన్ రిస్క్ లో పెడతామమ్మా. నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావు. అవునదనా, నువ్వు లేనిపోని ఊహించుకో. ఏంటకి అలా చూస్తున్నావు? ధూపంలో కలిపిన లిక్విడ్ పీల్చి వసు వదినకి ఎఫెక్ట్ అయింది. మరి నీకెందుకు అవ్వలేదు? అంటే నేను బస్సు అక్క కంటే స్ట్రాంగ్ కాబట్టి. ఎంత స్ట్రాంగ్ అయినా ప్రెగ్నెంట్ లేడీపై ఆ లిక్విడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. వసు వదిన స్పృహ తప్పి నువ్వు నార్మల్ గా ఉండడం ఏంటి? అంటే అది వసు అక్కకి ఇది రెండోసారి ప్రెగ్నెంట్ కదా, నాకేమో ఫస్ట్ టైమ్. అందుకే నేను తట్టుకోగలిగాను, వసు అక్క తట్టుకోలేకపోయింది. లేదు, రెండోసారి ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళే సైడ్ ఎఫెక్ట్స్ ని తట్టుకోలేరు. రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి ఎందుకు అఖిల్? మన బేబీ కండిషన్ ఎలా ఉందో చూద్దాం. బేబీ బాగుందో బాలేదో, అసలు ఉందో లేదో తెలుస్తుంది. అక్కడ ఎవరో ఉన్నారని డౌట్ పడ్డాను. ఎవరు లేరు. ఏమంటుంది నీ ముద్దుల చెల్లెలు వసు? మన మీద డౌట్ వచ్చిందా? డౌట్ రాకపోతే ఆ చిన్నింటికి తిరిగి వెళ్ళిపోదామని అభిగాడితో ఎందుకు చెప్తుంది? నిన్న జస్ట్ మిస్, లేదంటే ఈ పాటికి వసుకు అబార్షన్ అయి ఉండేది. ఏడుస్తూ ఉండేది. పాపం మా అత్తయ్య కష్టపడి ప్లాన్ వేసింది. అఖిల్ గాడు పాయిజన్ లిక్విడ్ తీసుకొచ్చాడు. ధూపంలో ఆ లిక్విడ్ వేస్తే ఆ పొగ పీల్చి వసు కడుపు పోగొట్టుకుంటుందనుకున్నాం. అది తెలియక నువ్వు
వసు రూంలోకి ఆ ధూపం తీసుకుని వెళ్ళావు. వసు కడుపులో పిండం చాలా గట్టిదై ఉంటుంది. అందుకే విషవాయువు పీల్చిన చావలేదు. ఆ బిడ్డకింకా కడుపులో ఆయుష్ ఉంది. ఆ తర్వాత అభిగాడిని వాడిద్దరు ఆడపిల్లల్ని కూడా వీధిలోకి గెంటేస్తాం. ఇలా చెయ్యడానికి మీకు సిగ్గుగా లేదు? ఆస్తి కోసం ఇంతలా దిగజారిపోతారా? వసు అభి ఏం పాపం చేశారు? మిమ్మల్ని సొంత మనుషుల్లా ప్రేమించడమేనా వాళ్ళు చేసిన తప్పు? నీ పాపం ఊరికే పోదు. పైన దేవుడున్నాడు, అంతా చూస్తున్నాడు. మీ పాపం పండి మిమ్మల్ని శిక్షిస్తాడు. ఇంతకు మించి ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందో చంపేస్తాను. చంపేయండి. మిమ్మల్ని కట్టుకున్నందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే. చంపేయండి, చంపేయండి, చంపేయండి. ఇప్పుడు చావాల్సింది నువ్వు కాదు, వసు కడుపులో ఉన్న బిడ్డ. అది చచ్చాక, ఆస్తంతా వచ్చాక అప్పుడు చదువు కాని. స్నానం చేసొస్తాను, డ్రెస్ రెడీ చేసించు. పగలెన్నో రగనాలా వసు గారు, ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు, ఓకే అండి. మీరు ఇంకా ఆ థాట్లో నుంచి బయటికి రాలేదా? అలాగే భయపడుతున్నారు? భయం కాదండి, నేను ఇందాక అలా ఉన్నందుకు బాధగా ఉంది. దయచేసి మీ భయాన్ని పక్కన పెట్టండి.
మీరు అనుకున్నట్టు ఇంట్లో ఏ చేంజ్ లేదు. అందరూ ఎప్పట్లానే ఉన్నారు. మీరే అనవసరంగా ఏవో ఊహించుకుంటున్నారు. నా ఫ్యామిలీ అంటే నాకెంత ఇష్టమో మీకు బాగా తెలుసు. అలాంటి ఫ్యామిలీ మీద అనవసరంగా నిందలు వేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు వేస్తున్నది నింద కాదండి, నిజం. వాళ్ళు పెద్ద కుట్ర చేస్తున్నారు. వసుగారు, మీకు మళ్ళీ మళ్ళీ చెప్పను, దయచేసి నన్ను బాధ పెట్టకండి. నాకు మీరెంతో వాళ్ళు అంతే. మీ గురించి ఎవరైనా చెడుగా చెప్తే ఎలా ఫీల్ అవుతానో, వాళ్ళ గురించి మీరు చెడుగా చెప్తే అలాగే ఫీల్ అవుతాను. మన మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు రావడం మంచిది కాదు. జస్ట్ మీరు పిల్లల గురించి మాత్రమే ఆలోచించండి చాలు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. కాదని మీరు నెగిటివ్గా ఉంటే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి. అమ్మా రామ్మా. హారిక కూర్చో. హారిక కూర్చోండి. వేరే డాక్టర్ ఉందేంటి? పాత డాక్టర్ అయ్యుంటే ఏదోలా మేనేజ్ చేసుండే దాన్ని. ఇప్పుడు ఎలా? చెప్పండి, ఎవరికి ప్రాబ్లం? తను మా కోడలు డాక్టర్. ఇప్పుడు 4వ నెల. ఇంట్లో ధూపం వేశాం. కడుపుతో ఉన్న మా ఇంకో కోడలికి చిన్న సమస్య వచ్చింది. తనకు కూడా ఏదైనా ప్రాబ్లం అయిందేమోనని మీకు చూపించడానికి వచ్చాం. ఓకే, ఒకసారి ఇలా రామ్మా. వెళ్ళు. వెళ్ళు. దేవుడు, నా పని అయిపోయింది. డాక్టర్, మీకు ఫోన్ వస్తుంది. 1 మినిట్. థ్యాంక్ గాడ్, కాస్త టెన్షన్ తప్పింది. కానీ డాక్టర్ మళ్ళీ వస్తుందిగా, అప్పుడేం చేయాలి? సారీ అండి, అర్జెంట్ కాల్. ఇట్స్ ఓకే డాక్టర్. హారిక, మై గాడ్, ఫిట్స్ వచ్చినట్టున్నాయి. స్పృహ తప్పి పడిపోయింది. మీరు కొంచెం బయటికి వెళ్ళండి. డాక్టర్ ఏమైంది డాక్టర్? ఏం ప్రాబ్లం లేదంటున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరు బయటికి వెళ్ళండి. సిస్టర్, అర్జెంట్ గా వార్డ్ బాయ్స్ ని పిలవండి. తనని వెంటనే ఐసీయూకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయాలి. ఓకే డాక్టర్. అవసరం లేదు డాక్టర్. మీకేం కాలేదా? లేదు. మరెందుకు ఇలా చేశారు? మా ఆయన్ని అత్తయ్యని బయటికి పంపించడానికి. వాళ్ళెందుకు బయటికి వెళ్ళాలి? నేను మీతో మాట్లాడటానికి. నాతో మీరేం మాట్లాడతారు? ఓ నిజం. ఏంటా నిజం? నా కడుపులో బేబీ లేదు.
అంటే మీరు ప్రెగ్నెంట్ కాదా? ప్రెగ్నెంట్ని, బట్ అబోర్షన్ అయ్యింది. ఎప్పుడు? నెల క్రితం. అంటే మీ ఆయనకి మీ అత్తయ్యకి ఈ విషయం తెలుసా? ఆయనకి తెలుసు, అత్తయ్యకి తెలీదు. ఎందుకు చెప్పలేదు? చెప్తే తట్టుకోలేరు, ఆవిడ హార్ట్ పేషెంట్. ఓ మై గాడ్, ఇప్పుడు నేనేం చేయాలి? నా కడుపులో బేబీ బాగుందని మా అత్తయ్యకి అబద్ధం చెప్పాలి. నేనొక డాక్టర్ని, అబద్ధం ఎలా చెప్పను? నేనొక మంచి కోడల్ని, నిజం చెప్పి మా అత్తయ్యని ఎలా చంపుకోను? ఐఎమ్ టోటల్లీ కన్విన్స్డ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నీకు అసలే తలనొప్పిగా ఉంది, కూర్చో అమ్మా. వదిన చిన్నోడు కోపంగా వస్తున్నారు. హారిక కంగారుగా వస్తోంది. నిజం తెలిసిపోయిందా ఏంటి? వదినా, నువ్వు నాతో మాట్లాడుకుదినా. చిన్నోడా, నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదు అత్తయ్య. అంటే అంతా తెలిసిపోయిందన్నమాట. నిజం తెలిసి కూడా నువ్వు అలాంటి పని చేస్తావా వదినా? అసలు ఏమనుకుంటున్నావు అత్తయ్య నువ్వు? అంటే ఆ రోజు హారికకు అలా ఆ రోజు గురించి కాదు, నిన్నటి గురించి అడుగుతున్నాను. నిన్న నిన్నేం చేసావో తెలుసా నువ్వు? నీకు చెప్పే చేశాను కదరా. నిన్న నాకు కర్డ్ రైస్ ఇచ్చావు, అందులో సాల్ట్ ఎక్కువ వేసావు. దానివల్ల నా బీపీ రైజ్ అయిందంట. అందుకే తలనొప్పి వచ్చిందంట. బీపీ ఉన్న వాళ్ళకి సాల్ట్ ఎక్కువ ఇవ్వకూడదని తెలీదా అత్తయ్య నీకు? నీ వల్ల అమ్మ రాత్రంతా తలనొప్పి అని బాధపడింది. ఇంకోసారి నీ చేత్తో ఏమిచ్చినా తీసుకోను, తినను. అవును, ఇందాక ఏదో సమాధానం దొరికింది అన్నావు, ఏంటది? బన్నీ హోంవర్క్ గురించేనా? మనం ఈ రూమ్ లో చేయాల్సిన వర్క్ గురించక్క. బేసిక్ గా కౌరవులు మంచివాళ్లే, కాకపోతే కాస్త స్వార్థపరులు. దాన్ని శకునుడు ఛాన్స్ గా తీసుకున్నాడు. పాండవులను నాశనం చేసి రాజ్యాన్ని దక్కించుకోవాలని కౌరవుల చెవుల్లో విషం నూరిపోశాడు. అచ్చంగా ఈ ఇంట్లో అదే జరుగుతుందక్క. స్వతహాగా మంచివారే అయినా బావగారిని, అఖిల్ని, హారికలని సుమంగళి పెన్ని పాయిజనస్ చేస్తుంది. నిన్ను భయపెట్టి నా మీదికి వాళ్ళని ఉసిగొలుపుతుంది. ఆ శకునిలా పావులు కదుపుతుంది. అవును వసు, అంతా సుమంగళి పిన్ని వల్లే. అత్తయ్యకి, ఆయనకి, అఖిల్కి, హారికకి చెప్పుడు మాటలు చెప్పి చెడగొడుతోంది. అందుకే అక్క నేనొక నిర్ణయానికొచ్చాను. అసలు నిజం ఆయనకు చెప్పడమో, లేక ఆయనకు చెప్పకుండా బలవంతంగా ఆయన్ని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లడమా, లేదా ఇంట్లోనే ఉండి ఈ ఇంటిని సెటరేట్ చేయాలి. బావగారిని, అఖిల్ని, హారికల్ని మార్చాలి. అది నీ వల్ల అవుతుందా వసు? నువ్వు నేను కలిస్తే తప్పకుండా అవుతుందక్క. ఇన్నాళ్ళు ఇంట్లో వండి పెట్టడం, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపడం లాంటి పనులు చేశాం. ఇకపై ఈ ఇంటి కోడళ్లుగా ఈ ఇంటిని, మనుషుల్ని చక్కదిద్దే పని చేద్దాం. నేను నీ వైపు ఉన్నానని తెలిస్తే ఆయన ఏమంటారో వసు? నాకు చాలా భయంగా ఉంది. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉందక్క.
అయితే బాగుంది, కానీ పిన్ని పసిగడితే ఛాన్సే లేదక్క. పిన్నికి అన్ని తెలివితేటలు లేవు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. బావగారిలో, అఖిల్లో, హారికలో మార్పు తీసుకొస్తుంది. నన్ను నమ్ము. నీతో మాట్లాడచ్చా అమ్మా? ఏంటభి కొత్తగా అడుగుతున్నావు? నాకు కొత్తగానే ఉందమ్మా. మేం మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాక మీరు మాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఎప్పుడు ఒంటరిగా ఉంటున్నారు. నేనేమైనా తప్పు చేశానా అమ్మా? ఏం లేదభి. మరి వసుగారు ఏమైనా తప్పు చేశారా? తను మీ మనసు ఏమైనా గాయపరిచారా? అలాంటిదేమైనా ఉంటే చెప్పమ్మా. వసుగారిని నేను మందలిస్తాను. అలాంటిదేం లేదభి. మరెందుకు డల్గా ఉన్నావమ్మా? మీ నాన్నగారు ఊరెళ్ళారు కదా, కాస్త ఒంటరితనంగా ఉంది. సరే, ఊరెళ్ళి నాన్ని పిలుచుకురమ్మంటారా? వద్దభి, ఆయన కోపంగా వెళ్ళిపోయారు. కోపం తగ్గాక ఆయనే తిరిగొస్తారు. ఇంకేదైనా సమస్య ఉందా అమ్మా? మీరు దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఈ ఆస్తంతా నాదేనని నాన్న నాకు చిన్నప్పుడే చెప్పారు. నేనది మనసులో పెట్టుకోలేదమ్మా. మీరే నా కన్నవాళ్లుగా, అన్నయ్య అఖిల్ నా సొంత బ్రదర్స్లా భావించాను. నాకెప్పుడు నేను వేరు, మీరు వేరని అనిపించలేదమ్మా. అంతా ఒకే ఫ్యామిలీ అనుకున్నాను. కానీ కానీ ఏంటభి? ఇప్పుడు అందరికీ ఆస్తి నాదేనని తెలిసిన తర్వాత ఏదోలా ఉందమ్మా. నాకు